ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని ట్రాన్స్జెండర్ క్లినిక్ ప్రారంభించారు. అందులో భాగంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ క్లినిక్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. నేడు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ట్రాన్స్జెండర్ల కార్యక్రమానికి హాజరైన ప్రత్యక్ష ప్రసారాన్ని ట్రాన్స్జెండర్లకు చూపిస్తూ వైద్య సూచనలు చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు. దాంట్లో ఈరోజు ఫస్ట్ డే ట్రాన్స్జెండర్స్ క్లినిక్స్ ఆన్లైన్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే మన దగ్గర గవర్నమెంట్ మన ఎంజిఎం హాస్పిటల్లో ఫస్ట్గా ఆగస్ట్ 2, 2022లో ఇక్కడ ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ఇనాగ్రేట్ చేశారు. దాని తర్వాత రాష్ట్రంలో దాన్ని అన్ని జిల్లాల్లో వ్యాప్తి చేశారు. అయితే మన దగ్గర ఇక్కడ ఇంతవరకు 600 మంది ట్రాన్స్జెండర్స్కి చికిత్స చేయడం జరిగింది. ఈ ట్రాన్స్జెండర్ క్లినిక్లో మెయిన్ మనకు స్కిన్ స్పెషలిస్ట్ అండ్ ఎస్టీడీ స్పెషలిస్టు, అలాగే సైకియాట్రిస్ట్ కానివ్వండి, జనరల్ సర్జరీ, ఎండోక్రైనాలజిస్టు, ప్లాస్టిక్ సర్జరీ వారి సర్వీసెస్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 600 మందిని ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అట్లనే మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఎంజిఎం హాస్పిటల్కి. ఇక్కడ సర్వీసెస్ బాగున్నాయని చెప్పేసి ఆల్రెడీ లేజర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. వారికి అన్నెసరీ హెయిర్ ఏదైనా అవసరం అనుకుంటే వారికి అన్ని లేజర్ రిమూవల్స్ చేయించి మన డాక్టర్స్ దానికి వాళ్ళ సర్వీస్లో ఉన్నారు. అదే పురస్కరించుకొని ఈరోజు మనకు ప్రజాపాలన అనే కార్యక్రమంలో కూడా ఈరోజు దీన్ని మరొకసారి విజిట్ చేసుకోవడం జరుగుతుంది, సమీక్షించుకోవడం. నా పేరు నేహ, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. నేను వరంగల్ డిస్టిక్లో నివసిస్తున్నాను. ఏదైతే గతంలో వరంగల్ డిస్టిక్లో ట్రాన్స్జెండర్ క్లినిక్ స్టార్ట్ అయ్యి కొన్ని నెలలుగా ఇక్కడ వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అలాగే మా ట్రాన్స్ ఉమెన్స్ కమ్యూనిటీ చాలామంది వేరే బయట అంటే సరైన అవేర్నెస్ లేని డాక్టర్స్ దగ్గర సర్జరీస్ చేయించుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇంకా మాకు ఎస్ఆర్ఎస్ సర్జరీస్ కోసము మెరుగైన వైద్యం అందిస్తారని మేము ఆశిస్తున్నాము. అదే ప్రజాపాలనలో భాగంగా మేము మన ముఖ్యమంత్రి వర్యులు గారికి మేము విన్నవించుకుంటున్నాము. మాకు అలాగే ఇక్కడ ట్రాన్స్ ఉమెన్సే కాదు, ట్రాన్స్ మెన్స్ కూడా ఉంటారు. అంటే ఫీమేల్ టు మేల్గా కన్వర్ట్ అయిన వాళ్ళు, వారికి కూడా డాక్టర్స్ మంచి వైద్యం అందించి మాకు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నాము. సో మేము ట్రాన్స్ మ్యాన్ వస్తే తెలంగాణ గవర్నమెంట్కి మేము కృతజ్ఞతలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో మన దేశంలో టోటల్ LGBTQI పక్కన పెడితే ట్రాన్స్ మ్యాన్ అంటే అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా పెరుగుతున్న, ట్రాన్స్ ఉమెన్ అంటే అబ్బాయిగా పెరిగి అమ్మాయిగా పెరుగుతున్న సమాజంలో ఈరోజు మేము ఉక్కిరిబిక్కిరి అవుతున్నాము. నాకు 38 సంవత్సరాలు. నేను ఇదే వరంగల్ దర్శంపేటలో పుట్టి ఈరోజు బెంగళూరులో పోయి బతకాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ సరి అయిన సదుపాయం లేక ఈరోజు మైగ్రేషన్ అయ్యాను. ఈరోజు గౌరవంగా చెప్పుకుంటున్న మన స్టేటు, అందులో మన వరంగల్ నెంబర్ 1గా క్లినిక్ ఓపెన్ చేసి ఎంజిఎం డాక్టర్లు ఈరోజు 2002 నుండి మాదిరిగా తీసుకొని 2024లో ఈ సంవత్సరము ఈరోజు ఉద్ఘాటిస్తున్నారు. ప్రతి డిస్టిక్లో ఏ జిల్లాలో కూడా అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు వికలాంగులతోని ఒక బోర్డు ఉండేది. ఇప్పుడు ట్రాన్స్జెండర్ కూడా ఒక క్లినిక్ ఉందని చెప్పడానికి మాకు చాలా గౌరవంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ట్రాన్స్ మ్యాన్ ఒక సర్జరీ, టాప్ సర్జరీకి వచ్చేసి 2 లక్షల రూపాయలు కావాలి ప్రైవేట్ హాస్పిటల్లో. సో నేను ట్రాన్స్ మ్యాన్ని, నేను టాప్ ఆపరేషన్ చేయించుకున్నాను. 2 నుండి 3 లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవడం జరిగింది. అది డొనేషన్ తీసుకొని, పబ్లిక్ డొనేషన్ తీసుకొని చేసుకోవడం జరిగింది. కానీ ఇదే ఈరోజు గవర్నమెంట్ ముందుకు వచ్చింది. మీరు ఎలా బతకాలనుకుంటున్నారు, ఎలా జీవించాలనుకుంటున్నావు, మీ హార్మోన్ సిచ్యువేషన్ ఏంటి, మీరు బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు, ట్రాన్స్ మ్యాన్కి ఉన్న సమస్యలు ఏంటి, నాటే డైరెక్ట్గా సర్జరీ చేయడం కాదు, దానికంటే ముందు కౌన్సిలింగ్ చేసుకుని వాళ్ళు నిజమైన ట్రాన్స్జెండర్సా అవునా కాదా అని ఈరోజు వరంగల్ ఎంజిఎం నెంబర్ 1లో ఉండడం, అందులో భాగంగా మా డిస్టిక్లో మేము ఉండడం కూడా చాలా గౌరవం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సౌత్ మళ్ళీ భారతదేశంలో కూడా ఇదే రకంగా అన్ని హాస్పిటల్లో క్లినిక్లు ఓపెన్ చేయాలని మేము ఈ రకంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు కిరణ్ నాయక్, స్టార్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ.